హే గాయ్స్! ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా మమ్మీ అయితే ఉదయాన్నే అసలు చాలా అంటే చాలా హడావిడిగా ఉంది. వంటింట్లో ఇంకా ప్రసాదాలన్నీ తయారు చేస్తా ఉందనమాట. ఇప్పుడు మీరు చూస్తుందొచ్చేసి పొంగలి. ఏంటి తెల్లగా ఉందని అనుకోవద్దు. ఇంకా బెల్లం వేయలేదు. అండ్ పక్కనొచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేస్తూ ఉంది. అండ్ మొత్తం తీసుకొనొచ్చి ఇంకా దేవుడి రూమ్‌లో పెట్టేశారనమాట. ఇప్పుడేంటంటే ఇవన్నీ నేను డెకరేట్ చేస్తాను. అక్కడ ఉన్న వాటిల్లో నాకు వీలైనట్టుగా నేను డెకరేట్ చేస్తాననమాట. సరే ఈ గ్యాప్‌లో మా మమ్మీ వచ్చేసి అది వడపిండనమాట. సో, ప్రసాదం కోసం రుబ్బుతూ ఉంది. సో, ఇంక మా మమ్మీ ఈ ప్రసాదాలు చేసే టైంలో నేనైతే ఏం చేస్తానంటే, నాకు అక్కడ ఉన్న ఐటెమ్స్‌ని బట్టి నాకేదో ఇంక అప్పటికప్పటికి ప్లాన్ చేసుకున్నా. నేనేమి ముందు నుంచి అనుకోలేదు ఇలా రెడీ చేయాలి అనేసి. సో, మా బుజ్జి గణపయ్య చాలా క్యూట్‌గున్నాడు. ఇంకా క్యూట్‌గా రెడీ చేద్దాం అనేసి నేను అనుకున్నా. అండ్ స్టార్టింగ్ అయితే ఇక్కడ ప్లేస్ సెట్ చేసుకున్నాననమాట. అంటే పైన పెట్టడానికి అవ్వలేదనమాట. ఇంక కింద ప్లేస్ చూసుకొనేసి ఇక్కడ మామూలుగా జిల్లేడాకులు అంటారు కదా! అవి. ఆ జిల్లేడాకులను ఏం చేశానంటే ఒక మంచిగా ఒక రౌండ్‌గా అలా పెట్టేసేసుకొని, ఇక్కడైతే ప్లేట్ పెట్టుకున్నా పైన. ఇప్పుడేం చేస్తానంటే నాకున్న ఫ్లవర్స్ ఇక్కడ 2, 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది కస్తూరి పువ్వు అంటారు. ఇది మా చెట్టు ఉందనమాట ఇంట్లో. సో, ఆ ఫ్లవర్స్‌ని తీసుకొచ్చేసి ఈ ప్లేట్ కింద డెకరేషన్ పార్ట్ లాగా ఇలా చేసేసాను. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉందనమాట. ఇప్పుడేం చేశానంటే మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా! ఆ మధ్యలో గ్యాప్స్‌కి యాక్చువల్లీ ఈ చెట్టుని ఏమంటారో నాకు ఐడియా లేదు పేరు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ అవి నాకు ఐడియా లేదు. మీకెవరికైనా తెలిస్తే ఆ పేరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే ఇవి చాలా తెల్ల తెల్లగా ఉంటాయన్నమాట. చాలా బావుంటాయి చూడటానికి. అందుకని చెప్పి ఇంకా కోసుకొనొచ్చి నేనే మా ఇంటి పక్కనుంటే ఇట్లా డెకరేట్ చేశా అనమాట. సరే ఇంకా ఏదో వెళ్తున్నట్టు నాకనిపిచ్చింది. సరే అని చెప్పేసి రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ రోజ్ ఫ్లవర్స్‌ని కూడా ఇలా మధ్యలో పెట్టేశాను. మధ్యలో పెట్టేసాకైతే ఇంకా ఫుల్ కలర్‌ఫుల్‌గా అనిపిచ్చింది. ఇంక మా బుజ్జి గణపయ్యని తీసుకొనొచ్చేసి ప్లేట్ మీద పెట్టాను. నేనేమనుకున్నా అంటే యాక్చువల్లీ దాన్ని ఫ్లవర్స్ మాల ఉంటది కదా! దాంతో ఇట్లా వేసేయొచ్చు అనుకున్నా. బట్ ఫ్లవర్స్ మాల అయితే లేదనమాట మా ఇంట్లో. ఇంకా అందుకని చెప్పేసి నా దగ్గర రోజ్ ఫ్లవర్స్ ఉంటే దాని పెటల్స్ తీసుకొనొచ్చి చుట్టూతా అలా ఆ ప్లేట్ అనేది కనిపించకుండా వేశాననమాట. సో, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టేకు చెట్టు ఆకు ఉంటది కదా! ఆ ఆకు తీసుకొనొచ్చి కింద పెట్టాననమాట. అంటే ప్రసాదాలు పెట్టడం కోసం. ఆ తర్వాత నా దగ్గర మామిడి ఆకులుంటే అవన్నీ తీసుకొచ్చి వెనక పెట్టేసి, ఈ గరిక ఇవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ ఇంకా మాకు చాలా చిన్న ప్లేస్ అనమాట. సో, అందుకని అలా పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఈ గ్యాప్‌లో మా మమ్మీ ప్రసాదాలేస్తుందని చెప్పాను కదా! ఇక్కడొచ్చేసి వడలు అయితూ ఉన్నాయన్నమాట. ముందు దేవుడి కోసం అని చెప్పేసి వేసేసి అక్కడ పెట్టేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా మమ్మీ అయితే పూజ స్టార్ట్ చేసేసింది. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलाक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय. ఇప్పుడు నేను పాడిన పాటలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే గనక వెరీ సారీ అండి. అదనమాట ఇవాల్టి ముచ్చట.